సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. వీర స్వర్గమునందుకున్న అభిమన్యుని ఆత్మస్వరూపుడగు పరీక్షిన్ మహారాజు ఉత్తర గర్భమున పెరుగుచుండగా అశ్వత్థామ విడచిన దివ్యాస్త్రము నిప్పులు గ్రక్కుచూ అతి వేగమున తన వైపునకు వచ్చుచుండగా ఎవరో ఒక దివ్యసుందరుడు హస్తమున చక్రము ధరించి అతి వేగముగా వచ్చుచున్న అశ్వత్థాముని అస్త్రమును ముక్కలు గావించుట గర్భమందున్న పరీక్షిన్ మహారాజు కన్నులారా చూచుచూ ఆశ్చర్య పరవశమందుచూ ఈ విధముగా తలంచెను. నాతో పాటు ఈ గర్భమున నివసించుచూ నన్ను హతమార్చుటకై వచ్చుచున్న అస్త్రమును తనుమార్చుచూ నన్ను రక్షించు ఈ బాలుడు ఎవరై ఉండవచ్చును? నేనున్న గర్భమందే తానును నివసించుచుండుటచే ఇతడు నా సోదరుడనుకుందునా? అటులైన ఇతనికి చక్రమెక్కడిది? అతనికి చక్రముండినా నాకు కూడాను అట్టి చక్రం ఉండి ఉండవలను కదా. కాన సామాన్యమైన మానవుడు కాదు ఇతను అని తలంచుచూ తనలో తాను అనేక విధముల ఊహించుచుండగా గర్భమున తనను రక్షించిన బాలుడు కోటి సూర్యుల కాంతి కలిగి శ్యామసుందరుడై తనను సమీపించి అంతర్ధానమయ్యను. ఈ దృశ్యమును కన్నులారా చూచుచున్న బాలుడైన పరీక్షిన్ మహారాజు నిరంతరము ఆ దివ్యసుందర విగ్రహమునే స్మరించుచూ గర్భమందు పెరుగుచుండెను. ఈ రీతిగా 2 నెలలు కాగానే ఉత్తర గర్భము నుండి తేజోవంతుడైన బాలుడు ఉద్భవించెను. పుట్టుట తోడనే బాలకుని తేజస్సు పురిటి ఇల్లును ప్రకాశింపజేసెను. అక్కడున్న స్త్రీల కన్నులను మినిబిట్లు గొలిపించెను. ఆ బాలకుని తేజము చూడలేకపోయిరి. కొన్ని నిమిషములు బుద్ధులు మొద్దుబారెను. ఎట్లో తెప్పరెళ్లిన సుభద్ర ఈ శుభవార్తను ఒక దాసి ద్వారా యుధిష్ఠిరునకు చెప్ప పంపెను. వేచియుండిన పాండునందనులకు ఈ శుభవార్త తెలియగానే ఆనంద పరవశులై అన్ని మంగళ వాయిద్యములను వాయించమని ఆజ్ఞాపించిరి. ఫిరంగులు పేల్చిరి. మా వంశము నిలిచినదని మధురానందమందిరి. ఇంతలో యుధిష్ఠిరుడు ఇంటి పురోహితునకు కబురు పంపెను. మంగళ వాయిద్యములను విన్న పురప్రజలు కారణమును విచారించుచూ కట్టలు కట్టలుగా బరులు తీరి ఇంద్రప్రస్థము వైపు పరుగిడి వచ్చిరి. ఆనాడు ఒక ఇంద్రప్రస్థమే కాక దేశమంతయు ఈ ఆనందమును అనుభవించిరి. వచ్చిన వారలకు యుధిష్ఠిరుడు అనేక విధములైన తీర్పులను పంచిరి. బ్రాహ్మణులకు గోవులను దానము చేసిరి. స్త్రీలకు బంగారు గిన్నెలలో పసుపు కుంకుమలందించుటకు అంతఃపురమునకు కబురంపిరి. నిమిషములలో నగరమంతయు సుందరమైన దివ్య మందిరముగా తయారు చేసిరి. పట్టు పీతాంబరములు, నవరత్నములు ఇత్యాది వెలగల పదార్థములను బ్రాహ్మణులకు పంచిపెట్టిరి. పురప్రజలందరూ పాండవాంకురము జన్మించినదని పరవశులై జయజయధ్వనులు చేయుచుండరి. ఈ రీతిగా పరీక్షిన్ మహారాజు జనన దినము నగరమున పగలు రాత్రి ఎనక పలు విధములైన వినోదములతో పురప్రజలు ఆనందమును అనుభవించిరి. 2వ దినమున యుధిష్ఠిరుడు కుల పురోహితుడైన కృపాచార్యుని పిలిపించి జాతకర్మాది సంస్కారములు గావించిరి. వచ్చిన బ్రాహ్మణులకు విలువగల ఆభరణములు ఇచ్చి సంతుష్టులను చేసి పంపిరి. వచ్చిన పండితులు బాలుని అనేక విధముల ఆశీర్వదించి వారి వారి గృహములకు వారు వెళ్లిరి. 3వ దినము యుధిష్ఠిరుడు భరత వర్షమునకు గల కమనీయ కీర్తికి కలంకము రాకూడదను కాంక్షతో రాజ్యమునందు గల ప్రసిద్ధ జ్యోతిష్కులను, సామిద్రుకులను, భవిష్య వక్తలను పిలిపించి వారికి తగిన ఆసనములను అమర్చి సుగంధ పరిమళములతో స్వాగతమొసంగి ధన కనక వస్త్రములను అందించి
ఉన్నతాసనముల అలంకరించమని కోరిరి. వచ్చిన ప్రసిద్ధ పురుషులు వారి వారి స్థానములను వారు అలంకరించిరి. యుధిష్ఠిరుడు చేతులు జోడించి వారలకు నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎదిగిన త్రికాల జ్ఞానులారా, మాకు పుట్టిన పిల్లవాని జన్మ లగ్నమును గ్రహస్థితులను గాంచి వాటి ఫలమును తెలుపుదురని నా ప్రార్థన అని జన్మించిన కాలమును ఒక కాగితముపై వ్రాసి బంగారు తట్టయందుంచి వారలకందించెను. అంతా దైవజ్ఞులైన బ్రాహ్మణులు మొదలు ఆ బంగారు పళ్లమందున్న కాలపత్రమును అందుకుని శిశువు యొక్క లగ్న చక్రమును వేసి గ్రహస్థానములను ఏర్పరిచిరి. ఎవరికి వారు ఆహా ఆహా అని ఆనందమును వెలుబుచ్చుచూ ప్రసన్న చిత్తులై ఆనందమును అనుభవించుచూ ఒకరికంటే ఒకరు దానిని వర్ణించుచూ ఏమి చెప్పుటకును తోచని స్థితిలో మునిగిపోయిరి. అందులో అగ్రస్థానమును అలంకరించిన పండితోత్తముడు లేచి, మహారాజా, నేటి వరకు ఎన్నియో జాతకములు చూచితని, చక్రములు వేసితని, కాని ఇట్టి పవిత్రమైన లగ్న చక్రమును కనీ విని ఎరుగను. సర్వ సుఖములు ఒక్కచోట చేరినవి, సాక్షాత్ విష్ణుస్థానమును చేరినది. సర్వ సద్గుణములు ఉట్టిపడుచున్నవి. వేయేటికి తిరిగి మీ వంశమున సాక్షాత్ మనువే జన్మించనుండలో సందేహము లేదు అని కూర్చున్నను. యుధిష్ఠిరుడు తన అదృష్టమును కొనియాడుచూ ఆనందమున చేతులు జోడించి ఈ రీతిగా జవాబిచ్చెను. పెద్దల అనుగ్రహము చేతను, భగవత్ కృపా కటాక్షము చేతను, మీ బోటి పండితోత్తముల ఆశీర్వచనముల చేతను మా వంశమున తిరిగి ఇట్టి పుత్రరత్నమును పొందగలిగితిమి. లగ్న చక్రమున ఇట్టి శుభలక్షణములుండినప్పటికీ మా సాంప్రదాయమును అనుసరించి పండితులను, బ్రాహ్మణులను, సాధువులను సేవించినట్టి సద్గుణములు లేకున్నా సార్థకమేమి? కాన అట్టి పవిత్ర సద్గుణములు ఈ బాలునకు అలవడునా లేదా? తమల లగ్న చక్రమును చూచి తెలిపిన ధన్యుడను అని తిరిగి తెలుసుకున కోరెను. అందులకు దైవజ్ఞులైన బ్రాహ్మణుడు, మహారాజా, అందులకు మీరేమాత్రమూ అనుమానింప అవసరము లేదు. దేవ బ్రాహ్మణ భక్తుడు కాగలడు, యజ్ఞ యాగాది క్రతువులు చేయగలడు. మీ పూర్వీకుడకు భరతుడు ఎట్టి సత్కీర్తిని సంపాదించెనో అట్టి ఖ్యాతిని అందుకోగలడు. అశ్వమేధాది యాగములు కూడాను నోర్చగలడు. భూమిపై తన వంశ గౌరవమును విస్తరింపచేయును. దైవ దానవ మానవుల మన్ననలను పొందగలడు. ముందెన్నడను మీ వంశమున ఇట్టి మహాపురుషుడు పుట్టి ఉండడనియే చెప్పవచ్చును అని అనేక విధములైన సద్గుణములను, సదాచారములను నిరూపించిరి. ఇంకనూ ఎన్నియో శుభములను, సద్గుణములను ఉండినప్పటికీ దైవజ్ఞులు చెప్పుటకు ధైర్యము చాలక అధికముగా చెప్పిన అతిశయోక్తి అని తలంతర్యము అని ముఖ్య విషయమును మాత్రము ముచ్చటించి మౌనము వహించిరి. ఇంతలో బాలుని సుగుణములను, సదాచారములను వినుచుండిన ధర్మజనకు ఎంత వినిననూ తృప్తి తీరక ఇంకనూ ఏమేమో తెలుసుకొనగోరుచుండెను. అతని ఉత్సాహము కనిపెట్టిన జ్యోతిష్కులు వారను ఉత్సాహమును తెలుపగోరి, రాజా, మీరేదియో ఇంకనూ తెలుసుకొనగోరుచున్నారు, సంశయించక అడుగవచ్చును, తెలుపుటకు మేము కూడాను ఆనందించున్నాము అని వినయమున విన్నవించరి. సమయమును పురస్కరించుకుని యుధిష్ఠిరుడు ఉత్సాహపూరితుడై ముందునకు వచ్చి, విప్రులారా, ఈ బాలుని పరిపాలనా కాలంలో ఇతనికి యుద్ధములేవైనను సంభవించునా? అట్లా సంభవించినను ఇతనికి జయము చేకూరునా అని ప్రశ్నించెను. అంత విప్రులు, మహారాజా, ఇతని పరిపాలనా సమయంలో ఇతనికి విరోధులను వారే ఉండరు. ఇక యుద్ధ భయమెందులకు? ఇతని జీవితములో అపజయమనేదే రాదు, లేదు, ఇది సత్యము, సత్యము అని విప్రులందరూ ఏకకంఠమున పలుకుడ తోడని యుధిష్ఠిరునితో పాటు వింటూ ఆనందించుచున్న భీమార్జున నకుల సహదేవాదులు ఒకరి ముఖమును ఒకరు చూచుకుని ఆనందమును వెలిబిచ్చుకున్నరి. ఇంతలో ధర్మజుడు అటులైనా అని ఏదియో అడగబోయి మరియు ఏమియూ మాటాడక తల ఊపుచూ ఏదియో యోచించినట్టులా కనిపించెను. విప్రులు, మహారాజా, తమరు అడగదలచినది ఏదియో ఉన్నది. మేము సర్వ విషయములు సంశయించక చెప్పుటకు సిద్ధముగా ఉన్నాము, కాన దాచక వెల్లడి చేయుడు అని ధైర్యమునందించరి. అంత ధర్మజుడు, ఆ ఏమియూనూ లేదు, బాలకుని గుణగణములు గొప్పవనియు, అతనికి విరోధులెవ్వరూ ఉండరనియు, యజ్ఞయాగాది క్రతువులు గావించుననియు, వంశోద్ధరణ మొనరించుననియు, యుద్ధములే లేవనియు, అపజయమును మాటనే అతని జీవితమున రాదనియు తమరు సెలవిచ్చిరి. చాలా ఆనందము. కాని అతని అంతమగతి ఎట్లుండునో అది ఒక పరి వినగోరుచున్నాను అని కొంత తడబడుచూ అడుగుట చూచి, సోదరులు, ఇప్పుడీ సందేహమెందులకు? అప్పటి స్థితి అప్పుడు చూచుకుందాము. దానికి కారణము నిమిత్తము. కర్మ జరుగక తీరదు.
పుట్టినది గిట్టకపోదు. అన్నగారికి ఆనందము అధిగమకు కొలది విషయము దారి తప్పుచున్నది. ఇంతటితో చాలును. ఆపై దైవేచ్ఛటులను అటులు జరగగలదని ఊరకుండరి. ధర్మజుడు అంతటితో ఊరుకొనక తెలుసుకొనవలనను కుతూహలము తీవ్రమొకటచే ఇట్టి గుణశాలి యొక్క అంతిమగతి చాలా అద్భుతమైనదిగా ఉండవచ్చునని తలంచి ప్రశ్నించగా బ్రాహ్మణులు తిరిగి కొన్ని చక్కములు వేసి గుణించి కొంత ఆలోచనలో మునిగిరి. దీనిని చూచి ధర్మజుడు ఆతురతతో అడుగునారంభించెను. అప్పుడు దైవజ్ఞులు, మహారాజా, ఇతను ఒక ముని శాపం వలన రాజ్యము త్యజించగలడు అని తెలిపిరి. ఆ మాటతో ధర్మజుడు అదిరిపడి, ఏమీ మునిశాపమా? విరోధులే లేరనియూ సర్వుల మన్ననలను సంపాదించుననియూ దైవ దానవ మానవాదులు సైతము అతనిపై మంచి భావమును కలిగి ఉండుననియూ దేవబ్రాహ్మణుల భక్తులను సేవించుననియూ తెలిపిరి. అట్టి సదాచార సంపన్నుడు మునిశాపమున కెట్టు గురి కాగలడు? అట్టి తప్పు తానేమి చెయ్యును? ఆశ్చర్యముగానున్నదే అని యోచించెను. అంత బ్రాహ్మణులు జ్యోతిష్క గణితమును పట్టి అతనికి పాము కాటువేయగలదని తేలుతున్నదనియూ తెలిపిరి. ఆ మాట వినగనే ధర్మజుడు కృంగిపోయెను. అంతకాలము అనుభవించిన ఆనందము క్షణములో సమసిపోయెను. విచారము పెరిగిపోయెను.